నమస్తే అండి, నా పేరు తేజస్వి. ఏలూరు నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లా కార్యదర్శి, జనసేన పార్టీ. 11 నెలలు అయింది మేడం కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అంటే మేము చెప్పడం కన్నా ప్రజలు బంపర్గా చెప్తున్నారు. ఎందుకంటే అమలు అవుతున్నాయి ప్రతిదీ, కాకపోతే కొంచెం స్లోగా అవుతున్నాయి, కానీ ప్రజల్లో మాత్రం మంచి స్పందన అయితే ఉంది. మరి ఈ పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? రానున్న రోజుల్లో 11 కూడా ఎక్కడా లేకుండా పోతాయని కంగారు భయపడిపోయి వణుకు పుట్టేసి దడ పుట్టి అలాంటి అవాకు చవాకులు పేలుతున్నాయి. కానీ ప్రజలే ఖచ్చితంగా సమాధానం చెప్తారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి కాబట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా భూస్థాపితంలోకి వెళ్ళిపోతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ఏ ఒక్కరిని విడిచిపెట్టడం, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి మరి మీ అంత చూస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ రౌడీజం ఇప్పుడే అర్థమవుతుంది. పోలీసులు ఎంతవరకు ప్రజల కోసమే కష్టపడుతున్నారు, ప్రజల కోసమే వాళ్ళు పదవుల్లోకి వచ్చారు. సో ప్రజల కోసమే పోలీస్ డిపార్ట్మెంట్, ప్రజల కోసమే ఎన్ని రోజులైనా సరే ఎంత అయినా సరే ప్రజల కోసమే చెప్తారు. ప్రజలందరూ కూడా డిపార్ట్మెంట్ వెనకాలే ఉంటారు. కూడా ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళ వెనకాల ఉంటున్నారు. కాబట్టి ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు పోలీసులను ఎలా చేశారు అనేది ఫస్ట్ అసలు జనాల కన్నా ముందు మిమ్మల్ని ఓడించిందే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళకి మళ్ళీ సవాల్ చేస్తున్నారా? మీకు కూడా అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని ఉంచుతారా, తీసేస్తారా? అమరావతి రాజధాని కాదు, మొత్తం అన్ని దేశాలు కూడా రాజధాని అంటాడు. ఎందుకంటే అక్కడ ఏ మూల ఏ రూపాయి ఉందో కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పసిపిల్లల నెత్తి మీద కూడా కిరీటం పెట్టేస్తాడు. నేను అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ స్పందన ఏమిటి? మామ అంటున్నారని సినిమా చూపిస్తే మామ అనుకుంటున్నాడేమో, అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. జనాలు కామెడీ 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 ఇంకా కామెడీ అయిపోతారు. ముందు నువ్వేంటనేది, నువ్వు ఏ స్థాయిలో ఉన్నది అనేది ఒకసారి చూసుకో జగన్మోహన్ రెడ్డి, తర్వాత మాట్లాడదు కానీ మిగతా అన్ని విషయాలు. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఈసారి పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారంటారా? అధికారంలో ఉన్నప్పుడే పరదాలు కప్పుకొని వచ్చావు నువ్వు, ఏమీ లేనప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తే అసలు అడిగే అయినిస్తారా జనాలు? ఎక్కడ ఎముకలు ఎక్కడ మూలలో కూడా ఎముక ముక్క కూడా దూరకుండా చేసేస్తారు జనాలు. నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. వైఎస్ జగన్కి Z+ సెక్యూరిటీ కావాలట, ప్రభుత్వాలు ఇస్తాయటారా? అసలే అప్పుల్లో కూరుకుపోయి ఉంటే మళ్ళీ నీకు జబ్ కేటగిరీ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ శాలరీలు ఇచ్చి ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా నువ్వు దిగజారుతున్నావు అనేది నువ్వే వేసుకోవాలి. అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసావు కాబట్టి నీకు అంత భయం వేసేస్తుంది కాబట్టి నువ్వు జబ్ కేటగిరీ, నీ దమ్మున్న మగవాడు అయితే జబ్ కేటగిరీ కాదు. ప్రజల్లోకి ఏ సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేసుకుంటారా ముందు, అప్పుడు చూద్దాం.